లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారి సేవలో దేవదూతలు. ఈరోజు ఇప్పుడు అంశం యేసయ్య సేవలో దేవదూతలు. అంటే యేసు ప్రభువుకి దేవదూతలు పరిచర్య చేశారు. 5 సందర్భాలని నేను ఈ సమయంలో మీకు చూపిస్తా. మొట్టమొదటిగా ఆయనకి పుట్టినప్పుడు, యేసు ప్రభు వారు పుట్టుతున్నప్పుడు కన్య మరియ దగ్గరికి దేవదూత వచ్చి, లూకా సువార్త 1:27లో ఉంది. ముందు ఇక్కడ నుండి వద్దాం, తర్వాత నేను ముందు చదివించిన వచనాన్ని లూకా సువార్త 22:43 తర్వాత వద్దాం. ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా ఆయన దేవదూతల పరిచర్య యేసు ప్రభు జరిగింది. ఎప్పుడు చేశారంటే, ఆయన పుడుతున్నప్పుడే కన్య మరియ దగ్గరికి దేవదూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని. పుట్టే ముందు, పుట్టిన తర్వాత యేసు ప్రభువుని ఎలా భద్రం చేయాలో, నజరేత్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుండి రావాలి. అలాగే తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు, మీరు వచ్చిన దారి వెళ్ళకుండా వేరే దారిని వెళ్ళిపోండి అని దేవదూత ద్వారా దేవుడు పరిచర్య చేశాడు. కనుక ప్రభు బిడ్డలు ఇక్కడ గమనించండి, దేవుని దూతలు యేసు ప్రభు సేవలో ఇలా పుట్టుకలో ఉన్నారు. రెండవదిగా చూస్తే, యేసు పుట్టినప్పుడే కాకుండా మరి తర్వాత చూద్దాం, ఆయన ఉపవాసం చేసేటప్పుడు కూడా దేవుని దూతలు వచ్చి సాయం చేశారు. మత్తయి సువార్త 4:11, మత్తయి సువార్త 4:10, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని ఉంది. అనగా ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. నేను ఈ ఉపవాస కూటాలు ప్రారంభించే ముందే మీకు అందరూ చెప్పాను, ఈ ఉపవాసాల్లో మనకు ఎవరన్నా ఏదన్నా బలహీనమైన సమస్య ఉన్నా, కష్టం ఉన్నా, నీరసం ఉన్నా, మనకెవరు హెల్ప్ చేయాలంటే, ఎవరి ద్వారా పొందాలంటే చెప్పండి, దేవదూతలంటే మనం దేవుని బిడ్డలు. ఆ దేవదూతలు ఎవరు ఇప్పుడు చెప్తాను, ఆఖరిలో వస్తుంది. ఇప్పుడు ఎవరు దేవదూతలో వద్దాం. ఉపవాసములో దేవదూతల పరిచర్య జరిగింది. కానీ ఇంకేది ఇతర మతస్థులు కొంతమందిని మనం చెప్పుకోవచ్చు ఈ సమయంలో. వాళ్ళు ఏదన్నా తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు, ఏదన్నా ఇతర మతస్థులు కూడా వాళ్ళు కొన్ని తీసుకుంటారు కదా, నాకు రావట్లేదు, వాళ్ళు కూడా ఏదన్నా ఒక నిష్ట, ఏదన్నా ఒక తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఈ కొంత లేడీస్తో భోంచేయకూడదు, ఇంట్లో భోంచేయకూడదు, వాళ్ళకలు వండుకోవాలి, కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటారు. ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు అలాగే యేసు ప్రభు వారు కూడా ఉపవాస దినాల్లో ఏ మనుషుడి ద్వారా సహాయమో తీసుకోవాలా, ఎవరి ద్వారా కూడా దేవదూతలే. ఆ దేవదూతలు ఎవరు ఇప్పుడు ఆఖరిలో చెప్తాను, చూద్దాం. తర్వాత ఆయన ఎక్కడ ఈ సహాయం తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు ఇప్పుడు రండి. ఇప్పుడు ఇంత చదివించిన మొదటగా 22 లూకా సువార్త 43లో ఉంది కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాడు ఇదంటే, ప్రభు దేవదూతల సపోర్ట్ ఎక్కడొచ్చిందంటే 22:43, అప్పుడు పరలోకమందు ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచును. ఎక్కడంటే గెత్సేమనే తోటలో ప్రార్థన చేయుచుండగా రక్త బిందువుల వలె తన చెమటను కార్చుచుండగా యేసుక్రీస్తు ప్రభువారిని, ఇదిగో అక్కడ బైబిల్ చెప్తుంది, పరలోకమున ఒక దూత కనపడి ఆయనను బలపరచును. మొట్టమొదటిగా పుట్టుకలో, రెండవదిగా ఉపవాసాల్లో, మూడవదిగా మరణమునకు అప్పగించబడే. అంతేనా నేను చెప్పేది? పుట్టుకలో, తర్వాత ఉపవాస ప్రార్థనలో, రెండవదిగా మూడవదిగా మరణానికి అప్పగించబడుతున్న సమయములో ఆయన ఈ దేవదూతల పరిచర్య అని జరిగింది. ఈ తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేచేటప్పుడు కూడా దేవదూతల పరిచర్య వచ్చింది. దేవదూతల పరిచర్య చేశారు. ఎలాగంటే మత్తయి సువార్త 28:2 వచనాల నుండి మనం చదివిన, లూకా సువార్త 24:23 వచనం నుండి మనం చదివిన, ఇక్కడ యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు దేవదూత వచ్చి ఆ రాతి బండను తొలగించి అక్కడ కూర్చుంది.
దేవదూతలే సమాధికి అడ్డుగా ఉన్నటువంటి బండను తొలగించారు. అనగా పుట్టేటప్పుడు ఉపవాస ప్రార్థన సమయంలో, మరణమునకు అప్పగించబడికే ముందు, అంతేకాదు మరణము నుండి తిరిగి లేచేటప్పుడు కూడా దేవదూతల పరిచర్య. ఇక ఐదవదిగా ఆయన ఎప్పుడు పరిచర్య అంటే రాకడ, రెండవ రాకడ. ఇప్పుడు ఇంకా జరగలేదు ఈ ఐదవది. యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన నమ్మిన మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంటే దేవదూతల సమూహముతో వస్తాడు. అనగా దేవుని దూతలు యేసుక్రీస్తు ప్రభువారు సేవలో ఈ 5 సందర్భాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ దేవదూతలు మరి ఇప్పుడు ఎవరు మనకి? ఇప్పుడు ఎవరిని దేవుడు ఏర్పాటు చేశాడంటే చూద్దాం రండి, లేఖనాల్లోకి రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8:23 మనం చూస్తే, 2వ కొరింథీ పత్రిక ఏనండి, దేవదూతలు ఇప్పుడు ఎవరు? యేసు ప్రభువారి పుట్టుకలో దేవదూతల పరిచర్య జరిగింది. ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవదూతలు ఆ పరిచర్య జరిగింది. తర్వాత ఆయన మరణమునకు అప్పగించబడక ముందు దేవదూత వచ్చి బలపరిచింది. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పుడు కూడా దేవదూత. అంతేకాదు యేసుక్రీస్తు వరకు పరలోకం వెళ్ళాడు, తిరిగి మళ్ళా 2వ రాకడ వస్తుంది. ఆ రాకడలో కూడా దేవుని దూతలు మనకి యేసయ్యతో వస్తారంట. మరి ఈ 5 విధాలుగా దేవదూతల సేవలు పరిచర్యలు పొందిన యేసు మరి మనకు దేవదూతల్ని పాత నిబంధనలు ఎలా ఏర్పాటు చేశాడు, కొత్త నిబంధనలు ఎలా ఏర్పాటు చేశాడు? ఇది మన ప్రశ్న. తెలుసుకుని త్వరగా తెలుసుకుందాం. పాత నిబంధనలు అయితే అదృశ్యంగా ఉండేవాడు దేవదూతలు, అంటే దృశ్యము కాకుండా అదృశ్యంగా. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మనిషి ఎవరికి ఎలాంటి సమయంలో ఎలాంటి దిక్కు దేశం లేనప్పుడు దేవుడే దిగి వస్తాడు. అది ఎలాగంటే దూతల ద్వారా. ఉదాహరణగా బైబిల్లోనే మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురుని చెరసాల్లో వేశారు. పేతురు అంటే అపోస్తుడైనటువంటి పేతురు, యేసు శిష్యుడు. ఆయన చెరసాల్లో వేస్తే సంఘమందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక దేవదూత వచ్చి చెరసాలలో ఉన్న పేతురుని తలుపులన్నీ తెరిపించి సంఖ్యలను తెంపేసి పేతురుని బయటికి తీసుకొచ్చేసి, అంటే ఎవరు ఏ విధంగా సహాయం చేయలేని సమయంలో నేటికి దేవదూతల సేవ జరుగుద్ది. ఆమె ఇంకా రెండోది ఏంటంటే అపోస్తలుల 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొర్నేలి ఇంటికి కొర్నేలితో మాట్లాడి, కొర్నేలి అంటే ఒక శతాధిపతి, ఆ అధికారి, ఆ గొప్ప వ్యక్తి ఇంట్లోకి వెళ్ళటానికి ఏ సేవకుడు వెళ్ళట్లా, ఏ పాస్టర్ గారు వెళ్ళట్లా, ఏ అపోస్తలులు వెళ్ళట్లా. అప్పుడు దేవుని దూత 10వ అధ్యాయం చూస్తే దేవదూత కొర్నేలితో మాట్లాడి ఇదిగో నువ్వు వీళ్ళని అడుగు అని మొదలెట్టింది. ఇక అక్కడి నుండి వచ్చారు ఎవరు? ఇదో దేవదూతలు. ఇప్పుడు దేవదూతే ఈయనని బాగా చాలా శ్రద్ధగానండి. కొర్నేలు ఇంటికి వచ్చి ఏమందంటే, కొర్నేలు ఎవరు? ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, ధర్మకార్యం చేసేవాడు, చాలా మంచి భక్తుడు. మరి ఆయనతో ఏమన్నదంటే, ఇదిగో నీవు నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలన్నీ పరలోకం వచ్చేసినాయి, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? పేతురు అనే దైవజనుని సేవకుడు పిలుచుకొని ఇంటికి వచ్చి, ఆయన వచ్చి నీకు ఏమైతే చెప్తున్నాడో ఆ మాటల ద్వారా నేను నిన్ను రక్షిస్తా. దేవదూతే చేయొచ్చుగా, మాటలేదు చెప్పొచ్చుగా, దేవదూత చెప్పొచ్చుగా, ప్రసంగం చేయొచ్చుగా. ఆ దేవదూతే వాళ్ళకి బాప్తిస్తం ఇవ్వచ్చు కదా, దేవదూతే వాళ్ళందరి మీద ఆత్మ వచ్చినది చేయొచ్చు కదా. లేదు, ఇక ఆ దేవదూతల సేవ అంతవరకై. ఇప్పుడు పేతురు రావాలి. ఇప్పుడు ఆ స్థానములు ఎవరు వచ్చారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇక అదృశ్యంగా ఉన్న దేవదూత ఇప్పుడు శరీర ప్రకారంగా ప్రత్యక్షంగా ఎవరిని పంపిస్తున్నారు? ఇప్పుడు పేతురు దైవజనుడిని పంపించేస్తున్నారు శరీరం. అప్పుడు వరకు ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి దేవుడు యెహోవా యేసుక్రీస్తు రూపంలో శరీర రూపంగా దేవుడుగా ఎలా వచ్చాడు భూమి మీదకి, అలాగే దేవదూతలు కూడా
అదృశ్యంగా ఉన్నటువంటి దేవదూతలు ఇప్పుడు శరీర రూపములో మన మధ్య సేవ చేస్తున్నారు. ఎవరని మనం అనుకుందామా? చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు దేవదూతలు ఎవరు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:23 అక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, తీతు అంటే ఒక దైవజనుడు. తీతు ఎవరైనా అడిగినట్లా అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరన్నా అడిగినైతే సంఘముల దూతలను క్రీస్తు మహిమనై అంటే ఇదిగో మా గురించి ఆ సామ్యుల పేటర్ గురించి, లేకపోతే ఆ నోయిల పేటర్ గురించి, అది రాజేష్ గురించి, లేకపోతే ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి ఎవరో వీళ్ళు అని అంటారు అనుకో, మీరేమని చెప్పాలంటే వాళ్ళకి, వీరు దేవుని సంగములకు దూతలు, క్రీస్తు యొక్క మహిమ అనగా క్రీస్తు దూతలు, యేసు దూతలు, ప్రభు దూతలు. ఇప్పుడు ఎవరంటే దేవుని సేవకులు. ఇందులో డౌట్ లేదు. దేవుని సేవకులు ఎవరంటే మీకు దూతలు, దేవుని దూతలు. ఈ దేవుని దూత పేతురు కొర్నేలు ఇంట్లోకి వచ్చి ఏం జరిగింది? వాళ్ళందరికీ వాక్యం చెప్పి వాళ్ళందరిని ఆత్మలో నడిపించి బాప్తిసాలు ఇచ్చి వారితో సావాసం కలిగి వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా బలపరిచింది. ఇది దేవదూతల పరిచర్య. ఆమేన్. కనుక ఇప్పుడు మీకు దేవదూత అంటే ఎవరు మీకు అర్థమైందా? ఇప్పుడు దేవదూత ఎవరు? ఇప్పుడు దేవుని దూతలు ఎవరు? యేసు క్రీస్తు. దేవదూతలు ఎవరు భూమి మీద? ఇప్పుడు దేవుని సేవకులే, పాస్టర్స్, దేవుని దాసులు. ఇంకా మీకు కొంచెం అర్థమైనా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:14-15 మనం చూసినట్లయితే, అప్పుడు నా శరీరములో, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 4:14-15 గలతీయులకు రాసిన పత్రిక 4:14-15 నేను చదువుతున్నాను, మీరు కూడా చదవండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరింపను లేదు, కానీ దేవుని దూతవలేను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? సాధ్యమైతే మీ కన్నులు ఓడవీకి నాకు ఇచ్చి వేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. గలతీ పత్రిక 4. ఒక సంఘం గలతీ సంఘాలతో చెప్తున్నాడు పౌలు అపోస్తలుడు. ఎలా చూశారంటే ఆ విశ్వాసులు పౌలు గారిని, దైవజనుడిని దేవుని దూతలాగా, ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తులాగా. ఆయనకి ఏదైనా శరీర బలహీనత వచ్చినప్పుడు, శరీర సంబంధంగా వీక్ అయిపోయినప్పుడు, ఏదో బలహీనత వచ్చినప్పుడు వీళ్ళంట ఎలా చూసుకున్నారంట? పడిపోయిలే, బలహీనుడైపోయిలే, రోగంతో ఉన్నాడులే, ఆయనే జబ్బుతో ఉన్నాడు, ఆయన రోగంతో ఉన్నాడు, ఆయన నొప్పులతో బాధపడుతున్నాడు, మనకేం చేస్తాడులే అని తృణీకరించలేదంట, నిరాకరించలేదంట. దేవుని దూతలాగను యేసుక్రీస్తు ప్రభున ఆయనలో చూసుకుని అవసరమైతే కన్నులు పీకైన ఇద్దామనుకున్నాడు. ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీకు నేర్చుకోవాల్సింది, యేసయ్య అంతటోడే దేవదూతల పరిచర్య తీసుకున్నాడు సేవ. మరి మనము దేవదూతల సేవ తీసుకోవాలి అంటే ఎవరు సేవలు కావాలి మీకు? దేవదూతలు అంటే ఎవరు? దైవజనుడి సేవలో ఈ కార్పొరేట్ సంఘాలు వచ్చినాక, అనగా వ్యాపారం చేసుకునే పాస్టర్లు వచ్చినాక, సంఘాలు వచ్చినాక ఏమైందంటే, ఈ దైవజనుడు గృహానికి ఆహ్వానించడం మర్చిపోయారు, కుటుంబ ప్రార్థనలో మర్చిపోయారు, దైవజనుడు ప్రత్యేకంగా పిలిచి ఆయన్ని గౌరవించడం, సన్మానించడం, ఆతిథ్యం ఇవ్వటం, ఇవన్నీ మర్చిపోయారు. అంటే ఈయన చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే, ఈయన మన ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టే అని భావం. అది అసలు మొదటి నుండి దేవుడు నేర్పింది. దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్టే. ఏ మాట చెప్తాడో
ఏ విధమైన ఆదరణ ఉంటుందో, ఏ విధమైన సలహాలు ఇస్తాడో, మనకి ఏ విధమైనటువంటి సూచనలు చెప్తాడో, దైవజనుడు వస్తే మనకి ఎంత ఆశీర్వాదమో అని ఎదురు చూసేవాడు. అసలు దేవుడు ఎన్నుకుంది అందుకే, దేవుడు పిలిచింది అందుకే, దేవుడు పంపేది అందుకే, దేవుడు ఈ దైవుని సేవకుల సమూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అందుకే. విశ్వాసాలు ఆచరించడానికి, విశ్వాసం దీవించడానికి, విశ్వాసం ఇళ్ళకెళ్ళటానికి, విశ్వాసం రావడానికి, విశ్వాసం చేర్చుకోవడానికి, కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయతగా ఉండడానికి దేవుడు ఒక కుటుంబంలాగా ఏర్పాటు చేశాడు. ఈ బిజినెస్ కార్పొరేట్ సంఘాలు అక్కడ పెట్టేసేసుకుని అయ్యని ఇయ్యని సమాధి పెట్టలని అయ్యని ఆశలు పెట్టేది రకరకాలుగా, ఒకలాగా ఏదో వాడు ఏదో స్వస్థపరిచినట్టు, ఆడేదో పెద్ద దేవుడు అన్నట్టు, నేనే స్వస్థపరిచాను ఇక్కడ రండి అంటాడు. స్వస్థపరిచింది యేసు, ఆమె నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పుకో, వెళ్ళి సాక్ష్యం చెప్పుకుని ఉన్న ప్రాంతం అని చెప్పరాడు. నువ్వు సచ్చిన బతికిన 2 జిల్లాలు దాటైనా, 1 జిల్లా దాటైనా, 10 సంఘాలు దాటైనా వచ్చాయి. ఇది వ్యాపారం అంటారు, అది స్వార్థం అంటారు. బాబు స్వస్థపరిచింది నేను కాదు, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ కుటుంబం ఎక్కడన్నా మీకు అందుబాటులో సంఘం ఉందా, వెళ్తున్నారా, అక్కడికి వెళ్ళిపోండి, కుటుంబంతో ఒక చోట ఉండండి. నా మాటలు అంటున్నారా? దేవుని దూతలు, దేవుడు మన ఇంటికి పంపిన దేవుని దూతలు, దైవజనులు, మనం చేర్చుకున్న దేవుని సేవకులే దేవుని దూతలు, దేవుడు పంపిన దేవదూతలు. ఎవరైనా తక్కువ అంచనేసి, ఎవరైనా హీనంగా అనుకుని గ్రహింపలేకుండా ఉన్నారా, ఆ పాపం వాళ్ళకే, మనం ఏం చేయలేం. ఓసారి చూద్దాం రండి, హెబ్రీలకు రాసిన పత్రికలకు రండి, 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం రండి. 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నానండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి, ఆతిథ్యము చే మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ ఈ వచనం ప్రారంభిస్తూ సహోదరులు అన్నాడు ఫస్ట్, తర్వాత ఆతిథ్యం ఇవ్వండి అంటున్నాడు అని చెప్తూ, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము. ఇది ఎక్కడ, ఇదేంటి మీకు అర్థమయ్యట్లేదు, చెప్తాను నేనండి. ఇప్పుడు ఎవరో నేను వచ్చాను మీ ఇంటికి, నాకు మంచి భోజనం ఏర్పాటు చేశారు. ఆతిథ్యం అంటే అది చేర్చుకోవటం, గౌరవించటం, ఆతిథ్యం ఇవ్వటం, దైవజనుడిని ప్రేమగా చూసుకోవటమే ఆతిథ్యం. మీ అందరూ తెలుసు, ఆతిథ్యాలు వచ్చిన చుట్టాలని, స్నేహితులు, ఇది కూడా అది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, దేవదూతలు అనుకోలేదంట. ఏమనుకున్నారు? ఫలానా పేతురు గారులే, ఫలాని యోహాను గారులే, ఫలాని ఫిలిప్పు గారులే, అంటే యేసుప్రభు శిష్యుల పేర్లు, 12 మంది పేర్లు. లేకపోతే ఇప్పుడు ఉన్న ఆ పాలు గారులే, ఆ పీటర్ గారులే, లేకపోతే ఆయనలే, ఈయన అనుకుని అలా పెట్టేదంట. కానీ అందుకని అంటాడు, వారు ఎరుగకయే దేవదూతలకు, చెప్పండి, ఎరుగకయే దేవదూతలకు అంటే మీ దేవదూతలు అనుకోరాళ్ళు ఏమనుకున్నారు? కనుక ఈ మాటలు వింటున్న బిడ్డలారా, ఇది వాస్తవాలు. నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని చేర్చుకుంటా, నన్ను చేర్చుకున్నట్టే యేసయ్య అన్నాడు. ఎవరిని సేవకులు చూసి అన్నాడు, దైవుని సేవకులు చేర్చుకుంటే ఆయన్ని చేర్చుకున్నట్టే. దైవజనుడికి మీరు గ్లాసు నీళ్ళిచ్చిన ఫలం పొందుకుంటారు. దీనికి ఎరుగుకుండానే వాళ్ళు ఎలా చేశారనేది ఇంకొక మాట మనం క్లియర్ చేద్దాం. మత్తయి సువార్తలోకి రండి, 25వ అధ్యాయం 37 నుండి 40 వరకు వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనం నుండి మనం చూసినట్లయితే, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి గుంటం చూసాం, నీకు ఆహారం ఇచ్చాము, నీవు దప్పుకుని చూసి ఎప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు పరదేశమైనట్ట చూసి నిన్ను చేర్చుకున్నాము, దిగంబరమైనట్ట చూసి బట్టలు ఎప్పుడు ఇచ్చాము, ఎప్పుడు రోగమైనప్పుడు శరసాల్లో ఉండుటైనా చూసి నీ ఎద్దకు మేము ఎప్పుడు వచ్చామయ్యా ఆయన అడిగాడంట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, చూడమ్మా చదవండి, ఇప్పుడు చదవండి మీరు.
అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసిద్దరు గనక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులు ఎందుకనక ఆ యేసయ్య కొరకు సేవకులుగా మేము ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు వ్యాపారాలు చేయగలిగిన సత్తా ఉండి కూడా దేవుని పిలుపు లోబడిపోయి ఈ లోకంలో మాకు ఏమైతే లాభాలనుకున్నామో అవన్నీ నష్టంగా చేసుకుని యేసుక్రీస్తు కొరకు వచ్చి నానా రకాలైన కష్టాలు, ఆర్థిక బాధ, ఎంతోమంది ఏంటి కాళ్ళు చేతులు బాగున్నాయిగా పని చేసుకుని ఉద్యోగం చేసుకుని పిల్లల్ని పోషించుకోవడం ఏంటి అని ఎంతోమంది చేత దూషింపజేసుకున్నాం, తృణీకరించుకున్నాం. హీనముగా బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారి మధ్యలో అయ్యో ప్రభా తండ్రి నాకు ఎందుకై ఇలాంటి శ్రమలు పెట్టావయ్యా అని నేను అనుకుంటూ పరిచర్య చేస్తూ ఉన్నాను. అలాంటి సమయాలలో ఎవరైనా నన్ను చేర్చుకున్నారా? ఎవరు చేర్చుకున్నట్టంట? వాళ్ళు అనుకున్నారు పాపం ఆ పాస్టర్ గారు బట్టలే అనుకుంటా బట్టలు పెట్టాం, ఆ పాస్టర్ గారికి పాపం భోజనం లేదు, పాపం కష్టాలు ఉన్నాడంట, వెళ్ళి ఆదుకో అని ఇట్లా ఏ విధంగానన్నా సరే మనిషి అనుకుని ఏదో కొంచెం జాలితో, దయతో, ప్రేమతో చూసేమే అది దేవునికే చేశారన్న సంగతి వీళ్ళకి తెలీదు. అప్పుడు ఇలా అంటారు, అసలు మేము ఎప్పుడు చేసామయ్యా? దేవుని దగ్గరికి వెళ్ళినాక దేవుని దగ్గర ప్రతిఫలం ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళు అంటారు, మేమెప్పుడు నీవు బట్టలు లేకుండా ఎప్పుడు ఉన్నావయ్యా? నీవెప్పుడు దిగంబరుడు ఉన్నావయ్యా? నీవెప్పుడు రోగుకున్నావు? నీవెప్పుడు చెరసాల్లో ఉన్నావు? బంధకాల్లో ఉన్నావు? నీకెప్పుడు ఆకలేసిందయ్యా? నీకెప్పుడు దప్పికిందయ్యా? నీవెప్పుడు ఏ నీడ లేకుండా, ఏ ఆశ్రయం లేకుండా ఒంటరిగా నువ్వెప్పుడు బాధపడటం చూసినే నిన్నెప్పుడు తెచ్చుకున్నామయ్యా? ఆశ్చర్యంగా అడుగుతాను. అప్పుడు ఈయన అంటాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈయన సేవకులకు చేశారు గనక నాకు అది చూసారా. కనుక దేవదూతల పరిచర్య నేను మీకు గట్టిగా చెప్పేది ఈ సమయం ఏంటంటే, యేసు ప్రభువారు ఎవరు? మానవుడా? దేవుడైన మానవుడు. దేవుడైన అంటే మానవుడుగా వచ్చి మనకు మాదిరి చూపించాడు. మాదిరి చూపిస్తూ ఆ మాదిరిలో ఏం చూపించంటే, నేను దేవుణ్ణే, కానీ దేవదూతల సేవ భూమి మీద నాకు అవసరం అని యేసయ్య దేవదూతల పరిచర్యను ఉపయోగించుకున్నాడు. మరి నేను ఇక ముగించుకు ముందుగా మిమ్మల్ని అందరికీ జ్ఞాపం చేస్తున్నాను. ఇంకా కొంచెం మీకు కన్ఫర్మ్ చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:20 చూడండి. యాకోబు రాసిన 2:20 అటు 2 అధ్యాయం 25 వచ్చినవండి. యాకోబు రాసిన పత్రిక 2:25లో అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలముగా నీతివంతురాలని అంటే ఉపకారం చేసింది కదా. దూతలు అంటున్నారు అక్కడ వెళ్ళింది దేవుని మనుషులే, కానీ వాళ్ళు ఎవరు? దేవుని దూతలు. దేవుని దూతలకు ఉపకారం చేసి చేర్చుకుంది. వాళ్ళు ఎందుకు చేర్చబడ్డారు, వచ్చారు? వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? త్వరలోనే ఈ పట్టణం నాశనం అయిపోతుంది కనుక వాళ్ళ నాశనం కాకుండా ఈ పట్టణం నాశనం అయ్యేటప్పుడు నిన్ను, నీ కుటుంబానికి మీకు రక్షణ ఇస్తాము. ఆ రక్షణ రావాలంటే మేము వచ్చిన సంగతి ఎవరికి చెప్పమగా, నీవు మాకు ఉపకారం చేసావనుకో, రేపు నీకు కూడా మేము అది ఆ మాట చెప్పటానికని వాళ్ళు వచ్చారు. అక్కడ సేవకులకు, దూతలకు రక్షణ ఇచ్చింది, ఉపకారం చేసింది. తర్వాత ఆమె కూడా ఉపకారం పొందింది. ఆమె ఇంటి వారందరూ రక్షణ పడ్డారు. ఎరికో పట్టణం అంతా నాశనం అయిపోయింది. రేపు రాబోయే దినాల్లో రాకడ దినాలు త్వరగా వస్తున్నాయి. యేసు ప్రభుని చేర్చుకున్నవారు అనగా దైవజనుని చేర్చుకుని దేవుని మాట విని దైవజనుడు చెప్పినట్టు వింటే రేపు నీవు, నీ ఇంటి వారు ప్రభు అయిన యేసుని విశ్వాసంతో చేసేవు కనుక నీకు రక్షణ.
నమ్మని వారికి శిక్ష, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడిన నమ్మని వారికి శిక్ష విధించబడను అని బైబిల్ చెప్తుంది. ఇది ఎవరో కాదు చెప్పింది, దైవజనుడు చెప్పాడు ఈ మాట. పౌలు గారు చెప్పాడు. అపోస్తలుల కార్యం 16 అధ్యాయము 30-31 వచనాలు మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ, దైవజనుడి ద్వారా పలికే ప్రతి మాట దేవుని మాటగా భావించు. దైవజనుడు నీ ఇంటికి వచ్చినా ఆయనకి నువ్వు ఏ ఆతిథ్యం చేసినా, ఏ మంచి చేసినా, మంచి మర్యాద ఏం చేసినా నేను దేవుని దూతలకే చేస్తున్నాను, దేవుని ప్రతినిధులకు చేస్తున్నాను అనే భావన కలిగి మనం ఉంటే ఆ దూతలు దేవదూతల పరిచర్య ద్వారా యేసు ప్రభువారు ఎంత బలం పొందుకున్నాడో, ఏ విధంగా మనకు మాదిరి చూపించాడు, అలాగే దేవదూతల పరిచర్యను ఉపయోగించుకుందాం. ఇంకా కొంచెం కన్ఫర్మ్ చేస్తాం మీకు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయంలోకి వెళ్తే 2 అధ్యాయం చూస్తే 7 సంఘాల గురించి అక్కడ రాయబడింది. 7 సంఘాలు. ఆ 7 సంఘాల పేర్లు త్వరగా చెప్తున్నాండి. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. 7 సంఘాల పేర్లు ఉంటాయి. మీకు ఆ రెఫరెన్స్లు నేను చెప్తాను, మీరు నోట్ చేసేసుకోండి. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 19-20 వచనం. అలాగే ప్రకటన గ్రంథం 2 అధ్యాయం 1 వచనం, 8 వచనం, 12 వచనం, 18 వచనం. మరలా చెప్తా. ప్రకటన గ్రంథం 2 అధ్యాయం 1 వచనం, 8 వచనం, 12 వచనం, 18 వచనం. అంటే 4 సంఘాలు పేర్లు అక్కడ ఉంటాయి. ఇక ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 1 వచనం, 7 వచనం, 14. ఇక్కడ 3 సంఘాల పేర్లు ఉంటాయి. ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 1 వచనం, 7 వచనం, 14 వచనం. ఈ 7 సంఘాల పేర్లు చెప్పేటప్పుడు ఏమని రాయబడిందంటే, మొదట ఒక్క మాట చదువుతాం. ఏమని చదవండి. అక్కడ 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసీ సంఘమే కదా. ఎఫెసీ సంఘం 1 అధ్యాయంలో 2 అధ్యాయం 1లో అక్కడ ఏముందంటే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూత అంటే ఎవరు? సంఘానికి దూత ఎవరు? ఇప్పుడు చెప్పండి. దైవజనుడే. 8వ వచనం చూడండి. అక్కడ మళ్ళా 8వ వచనం ఏమంటారు? స్మరణలో ఉన్న సంఘపు దూత. 12వ వచనం చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూత. 18వ వచనం చూడండి. తుయతైరలో ఉన్న సంఘపు దూత. ఇక చూడండి, మనం చదువుకున్న వచనాల్లో పౌలు అపోస్తలుల గురించి ఆయన రాసిన స్టేట్మెంట్లన్నీ చదివాం. ప్రకటన గ్రంథం చదువుకున్నాం. దేవుని దూతల పరిచర్య ద్వారా మనకు దీవెనలు వస్తాయి. దేవుని యొక్క ఆలోచన మనకు నేర్పించబడుతుంది. దేవుని ఆత్మచేత నడిపించబడతాం. దేవుని కృపకు పాత్రులమవుతాం. దేవుని ఆలోచన మన మనసులోనికి దేవుడికి చెప్తాడు. కనుక దైవజనుల దాకా దేవుని ప్రతినిధులైన, దేవుని దూతలైన, దేవుని సేవకుల్ని వారిని గౌరవిస్తూ, వారిని యేసుక్రీస్తులాగా, దైవ ప్రతినిధుల్లాగా, దేవుడే మనకు ఇచ్చినటువంటి దూతని భావించి, దేవుని చూసినట్టుగా, దేవునికి లోబడినట్టుగా, దేవుని మాట విన్నట్టుగా, ఏమి చేసినా యేసుక్రీస్తుకే చేసినట్టుగా దైవ దూతలు, దేవుని దాసులు ప్రవర్తించి దేవుని దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరు మీ కుటుంబం పాత్రులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.